ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి యువై నావిగేషన్ బార్. ఓకే. మనకి నిన్న నావిగేషన్ కంట్రోలర్ చూసాం కదా! ఈరోజు యువై నావిగేషన్ బార్ చూద్దాం. సో, ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను. మీరు పాత ప్రాజెక్టులు కూడా రిఫర్ చేసుకోవచ్చు. బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఓకే. ఓకే. నేను నావిగేషన్ కంట్రోలర్ అయితే చెప్పాను కదా! మనం వన్ సెకండ్. ఓకే. నేనైతే నావిగేషన్ కంట్రోల్ ఎలా ఇవ్వాలనేది చూసాం కదా! మనం ఏదైతే కంట్రోలర్కి నావిగేషన్ ఇవ్వాలనుకుంటామో ఆ కంట్రోల్ సెలెక్ట్ చేసుకొని ట్యాప్ చేసి నావిగేషన్ కంట్రోల్ అని ఇస్తే నావిగేషన్ కంట్రోల్ అనేది ఇనిషియేట్ అవుతుంది ఆ కంట్రోలర్కి. ఓకే. సో నావిగేషన్ కంట్రోల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి నావిగేషన్ బార్ వస్తుంది. ఓకే. నావిగేషన్ బార్కి మనం టైటిల్, లెఫ్ట్ బటన్, రైట్ బటన్స్ ఇవి అసైన్ చేసుకోవచ్చు. ఓకే. సపోజ్ దీనికి టైటిల్ వచ్చేసి ఫస్ట్ కంట్రోలర్ అని పెడుతున్నాను. ఓకే. ఇది ఫస్ట్ కంట్రోలర్. మనకి నావిగేషన్ బార్ బై డిఫాల్ట్ అయితే రాలేదు. సో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని నావిగేషన్ బార్ సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు లేకపోయినా కూడా నేను రన్ చేస్తే చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేస్తాను ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే. నార్మల్గా వీ కంట్రోలర్ అయితే వచ్చింది. నావిగేషన్ కంట్రోలర్ ఉంది, వీ కంట్రోల్ వస్తుంది. పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు. మనం కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్కి పుష్ చేసినప్పుడే అప్పుడు మనకి బై డిఫాల్ట్ లెఫ్ట్ బార్ బటన్ ఐటమ్ అయితే వస్తుంది. ఓకే. బ్యాక్ బటన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నిన్న వచ్చేసి బ్యాక్ బటన్ అనేది వచ్చింది కదా! ఇప్పుడు ఇంకో కంట్రోలర్ తీసుకుంటాను. సో నేను దీని నుంచి ఇంకో నెక్స్ట్ వీ కంట్రోలర్కి తీసుకెళ్తున్నాను. బ్యాక్ బటన్ అయితే వచ్చేసింది బై డిఫాల్ట్. ఇక్కడ నావిగేషన్ బార్ కూడా వచ్చేసింది. సో ఈ నావిగేషన్ ఐటమ్ అనేది ఇక్కడ తెలుస్తుంది, మనకు ప్రాపర్టీస్ వస్తాయి. సో ఈ నావిగేషన్ ఐటమ్కి మనం టైటిల్ ఇవ్వచ్చు. సెకండ్ కంట్రోలర్. సో మనకి ఇక్కడ టైటిల్ అనేది కనిపిస్తుంది. తర్వాత ప్రాంప్ట్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకే. ఓకే. అక్కడ ప్రాంప్ట్ అనేది పైన చూపిస్తుంది. సో తర్వాత మనకి స్టైల్స్ ఉంటాయి. బ్రౌజర్ స్టైల్. ఓకే. తర్వాత ఎడిటర్లో ఏమైంది, బ్యాక్ అనేది రిమూవ్ అయిపోయింది టెక్స్ట్. జస్ట్ బటన్ సింబల్ ఒకటి చేస్తుంది, బ్యాక్ సింబల్ ఒకటి యారో. ఓకే. ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి బ్రౌజర్కి. నావిగేటర్ బై డిఫాల్ట్ నావిగేటర్ ఉంది. సో నావిగేటర్ ఈ బ్యాక్ బటన్కి మనం టైటిల్ ఇవ్వచ్చు కావాలి అనుకుంటే. ఇక్కడ బ్యాక్ అని ఉంది కదా,
go back. So left item supplement boolean value indicates where left items display in addition to the back button. ఈ అడిషన్గా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు లెఫ్ట్ ఐటమ్ సప్లిమెంట్ అనేది యాడ్ అవుతుంది. లేదనుకుంటే గో బ్యాక్ అనేది వస్తుంది. ఇక్కడ బ్యాక్ అనేది చూపిస్తుంది కదా, సో గో బ్యాక్ అని వస్తుంది. లార్జ్ టైటిల్ వచ్చేసి లార్జ్ టైటిల్ ఎప్పుడు ఉండాలి, స్మాల్ టైటిల్ ఎప్పుడు ఉండాలి అనేది ఇది. అది మనం కంటెంట్ స్క్రోల్ చేసే దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. అది నావిగేషన్ యొక్క డిఫాల్ట్ ఫంక్షనాలిటీ. నేను ప్రాంప్ట్ అయితే రిమూవ్ చేస్తాను. ఓకే, ఈ నావిగేషన్ బార్ కూడా ఏమైంది, ఐడెంటిఫైర్ అనేది ఉంది. ఓకే, సో ప్రస్తుతానికి రన్ చేసి చూస్తాను. సో మనకు ప్రాంప్ట్ వచ్చింది, టైటిల్ వచ్చింది, బట్ లెఫ్ట్ బార్ బటన్ ఐటమ్ వచ్చేసి లెఫ్ట్ బటన్కి మాత్రం బ్యాక్ బటన్కి టైటిల్ అప్డేట్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ ఇలా తీసుకుంటే బ్యాక్ బటన్కి నార్మల్గా అయితే బ్యాక్ బటన్కి టైటిల్ ఇస్తే రావాలి, బట్ అది రావట్లేదు. ఫైన్, మనం ప్రోగ్రామేటిక్గా ఇద్దాం. స్టోరీ బోర్డ్లో ఎర్రర్ ఉంటుంది ఐ థింక్. గో బ్యాక్. టైటిల్ అయితే కరెక్ట్గానే సెట్ అనేది చూపిస్తుంది క్లియర్గా, బట్ అది అప్డేట్ అవ్వట్లేదు. కావాలంటే ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు మనం. బార్ బటన్ ఐటమ్ యొక్క స్టైల్స్ ఇవి. బార్ బటన్ నావిగేషన్ బార్ వచ్చేసి ఇది మొత్తం నావిగేషన్ బార్ అవుతుంది. బార్ బటన్ ఐటమ్ అనేసి ఈ బటన్ బ్యాక్ బటన్ బార్ బటన్ ఐటమ్ అవుతుంది. సో గో బ్యాక్ క్లిక్ చేస్తే బార్ బటన్ ఐటమ్ ప్రాపర్టీస్ అనేది చూపిస్తుంది. ఇది బార్ ఐటమ్ ప్రాపర్టీస్. స్టైల్, డన్, ప్లెయిన్, ఆర్డర్డ్. ఓకే, సిస్టమ్ ఐటమ్, కస్టమ్, ఫ్లెక్సిబుల్, క్యాన్సిల్. ఓకే, టింట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఏది అప్డేట్ అవ్వట్లేదు ఈ బార్ బటన్ ఐటమ్కి. వచ్చి చూస్తాం. ఓకే, ఏదో ఇష్యూ ఉన్నట్లుంది, స్టోరీ బోర్డ్ నుంచి ఇస్తే తీసుకోవట్లేదు. ఫైన్, మనం ఇక్కడ వచ్చేసి నావిగేషన్ బార్ అది ఆటోమేటిక్ వచ్చేసింది కాబట్టి మనకి బార్ బటన్ ఐటమ్ లెఫ్ట్ బటన్ అనేది కనిపిస్తుంది, ప్లస్ టైటిల్ ప్రాంప్ట్ ఇవ్వడానికి వచ్చింది. దీంట్లో చేంజ్ ఇక్కడ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది కానీ నావిగేషన్ ఉన్నందుకు ఇక్కడ క్రియేట్ అయింది. నావిగేషన్ ఐటమ్ అనేది ఉంది. సో టైటిల్ మనం సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు, బ్యాక్ బటన్ అనేది పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ బ్యాక్ బటన్ అన్నెసరీ, ఎందుకంటే ఇదే రూట్ వ్యూ కంట్రోలర్ ఇక్కడ నుంచి. సో బ్యాక్ బటన్ అనేది ఎలాగో రాదు, మనం కావాలి అంటే యాడ్ చేసుకోవాలి స్పెసిఫిక్గా. ఓకే, బార్ బటన్ ఐటమ్ ఇలా మనం బార్ బటన్ ఐటమ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టెక్స్ట్ చేంజ్ చేసినా చేంజ్ అవుతుంది. అది వచ్చేసి బ్యాక్ బటన్ డిఫాల్ట్గా వచ్చింది, ఇవి వచ్చేసి కస్టమైజ్డ్ మనం యాడ్ చేసుకున్న ఐటమ్స్ ఇవి. సో ఓకే, నేను ఇక్కడ ఎంటర్ చేసిన టెక్స్ట్ అయితే అప్డేట్ అయింది కదా. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాను, సరిగ్గా కనిపించట్లేదు. ఓకే, సో ఇమేజ్ కావాలంటే ఇమేజ్ కూడా చూడవచ్చు. ఓకే, అండ్ రెండర్ టైప్ కూడా మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, స్కేలబుల్, స్మాల్ కావాలంటే స్మాల్. ఓకే, 2, 3 హోను క్రోమ్ మల్టీ కలర్ ఇచ్చిన బై డిఫాల్ట్ అది బ్లూనే ఉంది కాబట్టి బ్లూ తీసుకుంది.
హైరార్కల్. ఓకే. కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అది. ఇది మనం కస్టమ్‌గా యాడ్ చేసుకున్న బార్ బటన్ ఐటెమ్. ఓకే. ఇక్కడ ఏం చూపిస్తుంది? లెఫ్ట్ బార్ బటన్ ఐటెమ్. ఒక బార్ బటన్ యాడ్ చేయగానే మనకి 3 ప్లేసెస్‌లో ఎక్కడెక్కడ యాడ్ చేయొచ్చో చూయించేస్తుంది. లెఫ్ట్ బార్ బటన్ ఐటెమ్, సెంటర్ ఐటెమ్ గ్రూప్స్ అండ్ రైట్ బార్ బటన్ ఐటమ్స్. ఓకే. ఇక్కడ ఒకటే బటన్ కాదనమాట. మల్టిపుల్ బటన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రైమరీ, సెకండరీ, టెర్టియరీ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకున్నది 2 ఐటమ్స్ కాబట్టి అవసరం లేదు. జస్ట్ నేను ఇస్తున్నా తప్ప దానివల్ల యూజ్ ఏం లేదు. ఓకే. మనకు అక్కడ ఉన్నది ఒకటే ఎలిమెంట్. అక్కడ మనకి అటాచ్మెంట్ లేకుండా 2-3 ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు ఒక్కోటి ఒక్కో కలర్ లాగా. ఓకే. అండ్ ఇలాగే మనం కావాలి అనుకుంటే రైట్ బార్ బటన్లో కూడా పెట్టుకోవచ్చు. సారీ, ఎక్స్ కోడ్ క్రాష్ అయిపోయింది. నేను కాపీ పేస్ట్ చేశాను. ఎక్స్ కోడ్లో ఇష్యూ ఉన్నట్టుంది, క్రాష్ అయిపోయింది. ఎక్స్ కోడ్ డెవలప్ చేసింది డెవలపర్సే కదా. బగ్స్ అనేటివి ఎక్కడైనా కూడా కామన్. సో ఇక ఇది రైట్ బార్ బటన్ ఐటమ్. ఇంకోటి కావాలనుకుంటే ఇంకో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. మోస్ట్లీ మనం యూజ్ చేసేది 2-3 బటన్స్ పెట్టుకుంటాం, అంతకంటే ఎక్కువ పెట్టాం. అంతకంటే ఎక్కువ పెడితే కూడా అంత నీట్గా కనిపించదు యూఐ. ఓకే. బటన్ నేమ్స్ మన చాయిస్ కదా. నేను జస్ట్ ఏ బి అని తీసుకున్నాను అంతే. మల్టిపుల్ తీసుకున్నాను అంటే ఇలా. ఇవన్నీ రైట్ బార్ బటన్ ఐటమ్స్. ఎన్ని ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను సింగిల్ క్యారెక్టర్ ఇచ్చాను కాబట్టి ఇలా నీట్గానే కనిపిస్తుంది. బట్ ఒక్కో బటన్కి నేమ్ డిఫరెన్స్ ఉండి ఒక్కో బటన్కి ఒక్కో ఇమేజ్ ఉంటే కొంచెం పెద్దగా, అప్పుడు మనకు అంత నీట్గా యూఐ అయితే ఉండదు. సో ఇన్ని ఎవరు తీసుకోరు, జస్ట్ చూపిస్తున్నాను అంతే. అది. సో సెంటర్లో మనం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సెంటర్ ఐటమ్స్ ఉన్నాయి కదా అవి. మేబీ లేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేబుల్ రాదు, బార్ బటన్ ఐటమ్స్. అది రీప్లేస్ అయిపోయింది ఏకంగా. ఈ వ్యూకి రీప్లేస్ అయిపోయి లేబుల్ పడింది, అందుకు ఇష్యూ క్రియేట్ అయింది. ఫైన్. ఓకే. సెంటర్ ఐటెంలో యాడ్ చేయడానికి అయితే ఏం కనిపించట్లేదు నాకైతే. ఫైన్. నావిగేషన్ ఐటెంలో టైటిల్ కావాలంటే ఇక్కడ టైటిల్ ఇవ్వచ్చు ఫస్ట్. సో ఇక్కడ ఏమైంది, నేను ఫస్ట్ అని పెట్టాను టైటిల్. ఇక్కడ ఏమైంది, బ్యాక్ బటన్ పోయి ఫస్ట్ అని వచ్చింది. ఇక నేను టైటిల్ ఏదైతే చేంజ్ చేస్తానో ఆ టైటిల్ ఇక్కడ చూపిస్తుంది. ఎందుకంటే ఆ బ్యాక్ బటన్ వచ్చేసి ఆ కంట్రోలర్కి టైటిల్ లేనప్పుడు, టైటిల్ తెలియనప్పుడు బ్యాక్ అనేది చూపిస్తుంది. అలా కాకుండా ప్రీవియస్ కంట్రోలర్ పేరు దానికి ఐడియా ఉన్నప్పుడు డైరెక్ట్ ఆ నేమే చూపించేస్తుంది. ఓకే. ఇక్కడ సపోజ్ ప్రొఫైల్ అని పెట్టాను అనుకోండి, లేదంటే హోమ్ అని పెట్టాను, హోమ్ అని చూపించేస్తుంది. హోమ్కి వెళ్ళాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఇది లెఫ్ట్ బార్ బటన్ ఐటమ్, రైట్ బార్ బటన్ ఐటమ్. మొత్తానికి నావిగేషన్ బార్, యూఐ నావిగేషన్ బార్ అంటే ఇది. దీనికి మన ప్రోగ్రామేటిక్గా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే.
మనం అవుట్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంట్రోలర్ కనుక నావిగేషన్ బార్ ఉంటే డైరెక్ట్ తీసుకోవచ్చు. నావిగేషన్ కంట్రోలర్ డాట్ నావిగేషన్ బార్. ఇంక ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఏంటి? ఇవన్నీ ప్రాపర్టీస్. ప్రిఫర్ లార్జ్ టైటిల్స్, టింట్ కలర్, ట్రాన్స్లసెంట్ బార్ టింట్ కలర్, షాడో ఇమేజ్, ఇవన్నీ స్టైల్స్. ఈ బార్ స్టైల్ ఇందాక చూసాం కదా, అట్లా టాప్ ఐటమ్, సెట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ హిడెన్ మనం ట్రూ చేసామనుకోండి మనకి అది కనిపించదు. సో ప్రెసెంట్ అయితే ఫస్ట్ వ్యూ కంట్రోలర్కి నేను ఇందాక స్టోరీ బోర్డ్లో అన్ని చేంజెస్ యాడ్ చేసింది రన్ చేసి చూపిస్తాను. బటన్స్ అని కనిపిస్తున్నాయి కదా, నేను ఇందాక కూడా రన్ చేశాను కదా. బట్ టైటిల్ చూడలేదు కదా. ఓకే, టైటిల్ వచ్చేసింది. 2 బటన్స్ ఉన్నాయి, బార్ బటన్స్. ఇవి లెఫ్ట్ బార్ బటన్ ఐటమ్స్ అంటారు, ఇవి రైట్ బార్ బటన్ ఐటమ్స్. ఈ టైటిల్ ప్రాంప్ట్ ఇస్తే ప్రాంప్ట్ దీనిపైన ప్రాంప్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? హోమ్. బ్యాక్ బటన్ ప్లేస్లో హోమ్ అనేది రీప్లేస్ అయిపోయింది, ఎందుకంటే ప్రీవియస్ కంట్రోలర్ టైటిల్ వచ్చేసి హోమ్ కాబట్టి. సపోజ్ నేను ఈ హిడెన్ ట్రూ పెట్టాను అనుకోండి, సో ఇక్కడ ఏమైంది? నావిగేషన్ కంట్రోలర్ ఉంది కానీ ఇది ప్రెస్ చేసి నావిగేషన్ కంట్రోలర్ అయితే ఉంది, బట్ రెండింటికి కూడా నావిగేషన్ బార్ అనేది లేదు. ఈ నావిగేషన్ కంట్రోలర్కే నేను డైరెక్ట్ బార్ తీసేస్తున్నాను కాబట్టి ఒక్క దగ్గర ఎక్కడన్నా నావిగేషన్ కంట్రోలర్ డాట్ నావిగేషన్ బార్ ఈజ్ హిడెన్ ట్రూ అని పడిందా, అది మళ్ళీ హిడెన్ ఫాల్స్ చేసే వరకు అది నావిగేషన్ బార్ అయితే కనిపించదు. ఓకే, రియల్ టైంలో ఎలా చేస్తామంటే కొన్ని కంట్రోలర్స్లో ఆ బార్ కనిపించాల్సి వస్తుంది, కొన్ని కంట్రోలర్స్లో కనిపించకూడదు. ఆ కేసెస్లో ఏం చేస్తామంటే విడి లోడ్ అయినప్పుడు హిడెన్ చేసేస్తాము, తర్వాత విల్ డిసపియర్ అయినప్పుడు లేదంటే డిసపియర్ అయినప్పుడు మళ్ళీ హిడెన్ ఫాల్స్ చేస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఈ కంట్రోలర్కి ఒక్కటే కనిపించదు, నావిగేషన్ బార్ వచ్చేసి రిమైనింగ్ కంట్రోలర్స్కి కనిపిస్తుంది. ఓకే, ఇక్కడైతే నావిగేషన్ బార్ లేదు, ఇక్కడికి వచ్చేసింది. ఓకే, అలా. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? నేను వీడిడ్ లోడ్ మళ్ళీ కాల్ అవ్వదు. ఓకే, ఒక్కసారి ముందుకెళ్ళి బ్యాక్ వస్తే వీడిడ్ లోడ్ కాల్ అవ్వదు, విల్ అపియర్ కాల్ అవుతుంది. సో ఈ కోడ్ వచ్చేసి మనం విల్ అపియర్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? అది బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ విల్ అపియర్ కాల్ అవుతుంది, మళ్ళీ హిడెన్ అవుతుంది. విల్ డిసపియర్ కాల్ అయినప్పుడు మళ్ళీ హిడెన్ ఫాల్స్ అయిపోతుంది. ఆ సెకండ్ వీ కంట్రోల్లో కనిపిస్తుంది, ఫస్ట్ వీ కంట్రోల్లో కనిపించదు. ఓకే, ఇక్కడ మనం లైట్గా ఆరో బటన్స్ వచ్చి వెళ్తున్నాయి కదా, అది ఎందుకంటే విల్ డిసపియర్లో నేను రాశాను కాబట్టి. విల్ బదులు డిడ్ డిసపియర్లో రాశాను అనుకో, డిసపియర్ అయిపోయిన తర్వాత అప్డేట్ అవుతుంది. సో మనకు కొంచెం ఉన్నాయి కదా ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ బార్ బటన్ ఐటమ్స్, రైట్ బార్ బటన్ ఐటమ్స్, అవి కూడా కనిపించవు. ఓకే, నేను ఇది కనుక ఓన్లీ వీడియోలో పెడితే ఏమవుతుంది? ఒక్కసారి ఇది మళ్ళీ హిడెన్ ఫాల్స్ అయినప్పుడు మళ్ళీ హిడెన్ ట్రూ అవ్వదు, మళ్ళీ మనమే చేయాలి ఇది. ఎందుకంటే నావిగేషన్ కంట్రోల్ వచ్చేసి ఆ మొత్తం ఫ్లోకి అంతా ఒకటే నావిగేషన్ కంట్రోలర్ ఉంటుంది. ఎన్ని పుష్ చేసుకుంటూ వెళ్ళినా, ఒక 20 కంట్రోలర్ పుష్ చేసుకుంటూ వెళ్ళినా కూడా 20 కంట్రోలర్కి ఒకటే నావిగేషన్ కంట్రోలర్. అది ఫస్ట్లో ఉంటుంది, స్టార్టింగ్లో ఇనిషియల్ వే కంట్రోల్. అది ఇక్కడ స్టోరీ బోర్డ్లో చూపించినట్టే దీనికి నావిగేషన్ కంట్రోలర్ ఉంటుంది, దీనికి ఉంటుంది. సో అన్నింటి కలిపి ఒకటే నావిగేషన్ కంట్రోలర్ ఉంటుంది. సెల్ఫ్ డాట్ నావిగేషన్ కంట్రోల్ అంటే ఇదే కాల్ అవుతుంది. ఓకే, ఇది నావిగేషన్ కంట్రోలర్. సో ఇప్పుడు నావిగేషన్ బార్ ప్రాపర్టీస్ చూద్దాం. నావిగేషన్ బార్కి జంప్ టు డెఫినేషన్ చూద్దాం. అసలు ఏమేమి ఉన్నాయి? సో ఇవే నావిగేషన్ బార్. ఓకే, జంప్ టు డెఫినేషన్ చేయడానికి లేదా navigation bar managed by controller pushing, popping and or setting navigation items on a managed navigation bar is not supported. Okay, fine. సపోజ్ నేను ఇందాకేంటి రైట్ సైడ్ వచ్చేసి 3
రైట్ బార్ బటన్ ఐటమ్స్ యాడ్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సెల్ఫ్ డాట్ నావిగేషన్ కంట్రోలర్ ఏంటి డైరెక్ట్ నావిగేషన్ ఐటమ్ తీసుకోవచ్చు. మనకు కావాల్సిన నావిగేషన్ ఐటమ్లోనే కదా. నావిగేషన్ ఐటమ్ రైట్ బార్ బటన్ ఐటమ్ ఉంది. రైట్ బార్ బటన్ ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్ అంటే సింగిల్ ఐటమ్ యాడ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇది. ఓకే, ఏ కస్టమ్ బార్ బటన్ దట్ డిస్ప్లేస్ ఆన్ ది రైట్. ఓకే, రైట్ ఆర్ ట్రైలింగ్ అన్నా రైట్ అన్నా సేమ్ అవుతుంది. ఎడ్జ్ ఆఫ్ ది నావిగేషన్ బార్ విత్ ది నావిగేషన్ ఐటమ్ ఈజ్ ద టాప్ ఐటమ్. ఓకే, లేదు మనకి ఐటమ్స్ కావాలనుకోండి, ఇది అరే రిప్రజెంట్ చేస్తుంది కదా, అరే ఆఫ్ యువై బార్ బటన్ ఐటమ్స్. సో అరే పాస్ చేస్తే అరే మొత్తం అసైన్ అయిపోతుంది రైట్ బార్ బటన్ ఐటమ్స్ లాగా. సో ఇప్పుడు నేనేంటి లెఫ్ట్ ఒకటే కావాలనుకుంటే ఒకటి తీసుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ బార్ బటన్ ఐటమ్స్ కూడా ఉంటుంది. సో కొంచెం నేను అరే పాస్ చేయాలి. అరే ఏంటి యువై బార్ బటన్ ఐటమ్స్ పాస్ చేయాలి. సో దానికోసం ఏంటి లెట్ బటన్ ఈక్వల్ టు యువై బార్ బటన్ ఐటమ్ విత్ ఇమేజా లేదంటే టైటిలా, ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు. ఓకే, సిస్టమ్ ఫాంట్ బార్ బటన్ ఐటమ్. సో నేను టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను. టైటిల్ సమ్ ఏనే ఇస్తున్నాను నేను. స్టైల్ ఏది ప్లెయిన్ డన్ మళ్ళీ స్టైల్స్ ఉన్నాయి కదా అక్కడ. సో నేను ప్లెయినే తీసుకుంటున్నాను. టార్గెట్ వచ్చేసి సెల్ఫ్, అంటే ఆ బటన్ మీద ట్యాప్ చేసినప్పుడు టార్గెట్ ఎక్కడ అవ్వాలి, సెల్ఫ్ ఈ కంట్రోలర్లోనే టార్గెట్ అవ్వాలి. సెలెక్టర్ మనకి బటన్కి యాడ్ టార్గెట్ ఇచ్చినప్పుడు సెలెక్టర్ పాస్ చేస్తాం కదా, అట్లా గ్రేట్ ఓబీ చేసి ఫంక్షన్ ఓకే హ్యాష్ సెలెక్టర్ అదే ఇందులో మనం ఐటెం పాస్ చేయాలి. సరే నాకు సేమ్ బటన్ మల్టిపుల్ టైమ్స్ కావాలనుకోండి, మల్టిపుల్ టైమ్స్ అదే బటన్ పాస్ చేస్తే సరిపోతుంది. 3 టైమ్స్ నేను ఈ బటన్ని పాస్ చేశాను. సో 3 టైమ్స్ ఏ అనేది కనిపిస్తుంది. ఏమి ట్యాప్ చేసినా కూడా ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, ప్రస్తుతానికి నేను ఇక్కడ హిడెన్ చేస్తున్నాను కదా, సో అది స్టాప్ చేస్తుంది. హిడెన్ చేస్తే ఏమవుతుంది, నావిగేషన్ బారే కనిపించదు. సో నావిగేషన్ ఐటమ్ ఏం కనిపిస్తుంది నాకు కదా, ఇది 3 ఐటమ్స్ యాడ్ అయినాయి. ఏ బటన్ ట్యాప్ చేసినా కూడా నాకు సేమ్ ఫంక్షనాలిటీ కాల్ అవుతుంది. ఇలా మల్టిపుల్ బటన్స్ తీసుకొని మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ తీసుకొని ఏవైనా కూడా మనం పాస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లెఫ్ట్ బార్ బటన్ ఐటమ్స్లో పాస్ చేశాను, అదే రైట్ బార్ బటన్ ఐటమ్స్లో పాస్ చేస్తే రైట్ బార్ బటన్గా చూపిస్తుంది. ఓకే, అదే ఒకటే పెట్టాలనుకుంటే లెఫ్ట్ బార్ బటన్ ఐటమ్ లేదు రైట్ బార్ బటన్ ఐటమ్, డైరెక్ట్ ఒక బటన్ పాస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది నావిగేషన్ బార్. ఓకే, అండ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టాను, లాస్ట్ బ్యాచ్ చెప్పింది కూడా చూద్దాం. అందులో ఇంకేమన్నా చెప్పి ఉంటే కనుక చూద్దాం. సేమ్ నావిగేషన్ ఐటమ్ ఉంది, అందులో రైట్ బార్ బటన్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి నావిగేషన్ ఐటమ్ ఉంది, టైటిల్ ఉంది, బై డిఫాల్ట్ ఏదైతే ఉందో గో టు ఫస్ట్ అని అదే ఉంది. గో టు ఫస్ట్. ఓకే, టైటిల్ అక్కడ పెట్టినట్టున్నాం ఐ థింక్. నావిగేషన్ ఐటమ్ సెలెక్ట్ చేయడానికి కూడా మాట్లాడక ఇక్కడైతే నావిగేషన్ ఐటమ్ ఉంది కానీ ఇక్కడ సెలెక్ట్ చేయడానికి కూడా ఆప్షన్ లేకుండా పోయింది. ఓకే, డైరెక్ట్ 11 పెట్టారు. టైటిల్ సెకండ్ అని ఇచ్చేగానే సెకండ్ అనేది టైటిల్గా తీసుకుంది, అది ఫైన్. బట్ గో టు ఫస్ట్ అనేది జస్ట్ అది ఫస్ట్ అని రావాలి, గో టు ఫస్ట్ అని ఎలా వచ్చింది ఇక్కడ ఏమన్నా పెట్టానండి.
సెకండ్ వీసీ. సేమ్ ఇక్కడ ఇందాక చేశాను కదా, నావిగేషన్ బార్ టింట్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ షాన్ ఇచ్చాడు, షాన్ వచ్చిందా, ఇది రన్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ ఐటమ్ క్రియేట్ చేశాడు, ఐటమ్ని పాస్ చేశాడు. తర్వాత టైటిల్ టెక్స్ట్ అట్రిబ్యూట్స్, అట్రిబ్యూట్ స్ట్రింగ్ తెలుసు కదా, అట్రిబ్యూట్ స్ట్రింగ్ ఇవ్వాలంటే ఇలా జస్ట్ టైటిల్ టెక్స్ట్ అట్రిబ్యూట్లో మనం అవి ఏవేవి ఇవ్వాలనుకుంటున్నామో అట్రిబ్యూట్స్ ఇస్తే సరిపోతుంది. ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఈక్వల్ టు ఎక్కడ అరే పాస్ అయింది. నేను 4 రన్ చేసింది. ఓకే, ఇది అట్రిబ్యూటెడ్ టైటిల్ ఇచ్చారు. టైటిల్కి టెక్స్ట్ అట్రిబ్యూట్స్ ఇచ్చేసి ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేసి షాన్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్. బ్యాక్గ్రౌండ్ రెడ్ వచ్చింది టైటిల్కి, ఆ టెక్స్ట్ కలర్ వచ్చేసి షాన్ కలర్ వచ్చింది. ఓకే, యాక్షన్ నెక్స్ట్. మన యాక్షన్ సేమ్ బటన్కి ఎలాగైతే డ్రాగ్ చేసి యాక్షన్ తీసుకుంటామో అలాగే బార్ బటన్ కూడా డ్రాగ్ చేసి యాక్షన్ తీసుకోవచ్చు అంతే. అసిస్టెంట్ ఓపెన్ చేసుకొని లెఫ్ట్ బార్ బటన్ ఐటమ్స్ పెట్టాను అంతే. అంతే, ఫంక్షనాలిటీ అయితే ఏం లేదు, అంతే. ఓకే, ఏమన్నా డౌట్ ఉందా నావిగేషన్ బార్ గురించి? No, Shikhar. ఓకే, రికార్డింగ్ స్టాప్.